రామ్ ప్రియాంక మీడియా, రిచర్జా మీడియా ఫ్యాక్టరీ, క్లాబ్ బోస్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం పెసరట్టు. లేటెస్ట్ గా రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన ఫ్లోకామ్ కెమెరాతో పాటు సహకార నిర్మాణ పద్ధతిలో తమ సినిమా రూపొందబోతోందని చెప్తోంది టీం. మహేష్ కత్తి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లోగో లాంచ్, కాస్టింగ్ కాల్, ప్రెస్ మీట్ ఇప్పుడు చూద్దాం. చాలామంది చెప్తుంటారు మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే మేము నిరూపించుకుంటాం. దిస్ ఈజ్ ద ఛాన్స్ అనుకోండి. ఈ ఛాన్స్లో నిజంగా చాలా స్కోప్ ఉంది మీకు యాక్టింగ్కి. నిజంగా మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్కి, మీరు యాక్టింగ్ చేయగలము అనుకునే సామర్థ్యానికి, వీటన్నింటినీ ప్రాపర్గా షోకేస్ చేసుకోగలిగే ఫిల్మ్ ఇది. పెసరట్టు అనేది ఒక ఐడియా నుంచే వచ్చిందండి. నిజానికి ఒక క్వాలిటీ ఫిల్మ్ తీయడానికి ఒక క్వాలిటీ ఐడియా కావాలి. ఆ ఐడియాస్ నుంచే ఒక ప్రయోగాలు వస్తాయి. అంటే రెగ్యులర్గా కమర్షియల్ ఫార్మాట్లో తీసే సినిమాలకి ఎలా తీసినా పర్లేదు, కానీ ఇలాగే తీయాలి, లేదు ఎలాగైనా ఒక ఇన్నోవేటివ్గా తీయాలి అనుకునే వాళ్ళకి ఐడియా చాలా ప్రధానం. ఆ ఐడియా అది టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అవ్వచ్చు, లేదు సబ్జెక్ట్లో ఉన్న వైవిధ్యం అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదైనా సరే ఆ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కూడా వైవిధ్యంగా ఎలా చూపిస్తాం. కేవలం ఫ్లో క్యామ్ ఉంది కదా అని లేక ఊరికో ఇల్లంతా తిప్పడం, లేకపోతే ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళడం కాకుండా ఆ వెళ్ళడాన్ని కథలో మనం ఎలా విడిస్తాము అనేది పెద్ద ఛాలెంజ్. సో టెక్నాలజీని మనం కంటెంట్కి ఎట్లా అన్వయించుకుంటాం అనేది అదే ఈ పెసరట్లో చేయబోయేది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ ఇది ఒక మ్యారేజ్ సినారియోలో, ఎంగేజ్మెంట్ మ్యారేజ్ మధ్యలో జరుగుతున్న ఒక గ్రాండ్, ఒక రిచ్ హౌస్లో జరిగే ఒక ఈవెంట్. కొత్త ఆర్టిస్టులకి అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నారు. స్త్రీ సహాయ పాత్రదారులు 5, మధ్య వయస్కులైన పురుష సహాయ పాత్రదారులు 5. వీళ్ళందరికీ తెలుగు భాష తెలిసిన వారు, రిహార్సల్స్ కోసం సమయం కేటాయించగలిగిన వారికే ప్రాధాన్యం ఇవ్వబడుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఈ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తూ కొత్త కళాకారులకు స్వాగతం పలుకుతున్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మహేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఘంటసాల విశ్వనాథ్ గారికి నా కృతజ్ఞతలు అండి. అండ్ ఇక్కడ ఇచ్చారు ఒకే ఒక ఛాన్స్ అని, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. సో నేను కూడా కొత్త వాడిని. యాక్చువల్గా నేను ఫస్ట్ ఒక సాంగ్ రాశానండి మహేష్ గారికి. అది అంటే దాని మీద ఉన్న నమ్మకంతోనే నాకు ఈ పాటలు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.